ఆర్మూర్లోని నవనాథ్ జీటీపీఎల్ K6 కార్యాలయంలో దుర్గాదేవి పూజ భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్ బీసీ నేతలతో సమావేశమయ్యారు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు సురేఖ, శ్రీహరి, ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లు, న్యాయపరమైన సమస్యలు, ఎన్నికల్లో అనుసరించాల్సిన ఊహలు తదితర అంశాలపై చర్చించారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు వరద పెరిగింది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 3,49,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వచ్చి చేరుతుండగా 39 గేట్ల ద్వారా 2,59,000 క్యూసెక్ల నీటిని అధికారులు దిగువకు వదులుతున్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. ఉత్సవాలకు జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ ముఖ్య అతిథిగా హాజరై పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా బాసర దేవాలయంలో దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా గత 10 రోజుల నుండి ధర్మాబాద్కు చెందిన వ్యాపార వర్తక సంఘం ఆధ్వర్యంలో భక్తులకు ఉచిత ప్రసాదాన్ని వితరణ చేసేందుకు సహకరించినటువంటి ఆలయ కార్యనిర్వహణ అధికారికి శాలువాతో సన్మానం చేశారు. బంగారం ధరలు ఇవాళ కూడా భారీగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర ₹1,200 పెరిగి ₹1,18,640కి చేరింది. దీనికి జీఎస్టీ 3% కలుపుకుంటే గ్రాముకు ₹12,000 దాటుతుంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ₹1,100 ఎకబాకి ₹1,08,750 పలుకుతుంది. అటు కేజీ వెండి ధర ₹1,000 తగ్గి ₹1,60,000కు చేరుకుంది. ఇప్పటి వరకు ట్రైన్ తాత్కాల్ బుకింగ్ కు మాత్రమే ఉన్న ఆధార్ అథెంటికేషన్ రూల్ ఇవాల్టి నుంచి జనరల్ రిజర్వేషన్ కు వర్తించనుంది. జనరల్ రిజర్వేషన్ ఓపెన్ అయిన తొలి 15 నిమిషాల వరకు ఈ రూల్ వర్తిస్తుంది. ఐఆర్సీటీసీ వెబ్సైట్, మొబైల్ యాప్ లోనూ ఇదే రూల్ ఉంటుంది. బ్రోకర్లు, ఏజెంట్ల వల్ల సాధారణ ప్రయాణికులకు టికెట్లు అందడం లేదన్న ఫిర్యాదులతో ఈ నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నిన్న రాత్రి ఆసుపత్రిలో చేరారు. జ్వరంతో బెంగళూరులోని ఎంఎస్ రామయ్య ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. జ్వరంతో పాటు కాలి నొప్పి ఉందని పేర్కొన్నాయి. ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగా ఉన్నారని, ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించేందుకు రాజకీయ పార్టీలు సహకరించాలని కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. ఎన్నికల నిర్వహణ అంశాలపై జిల్లా కార్యాలయంలో మంగళవారం గుర్తింపు పొందిన పార్టీల ప్రతినిధులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు.